స్థాయి నుంచి మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మేము ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున కులాలు మనం పనిచేస్తా ఉన్నాము. అన్ని కులాలు కలిపి ఉన్నాం కాబట్టి అందరిని కలుపుకొని పోయి మనము ఒక ఉద్యమ కార్యాచరణను పకడ్బందీగా రూపించుకొని గ్రామ స్థాయి నుంచి మన ఉద్యమం అధ్యక్షులు పిలిపించి మాట్లాడడం జరిగింది. అంతకుముందు 9వ తారీఖున టెండర్ విధానం మీద కోర్టులో కేసు వేసినాం. దాదాపు ఇప్పుడు ఇంకొక ½ లో ఏదో ఒక తీర్పు రాబోతుంది. నాకు తెలిసి కోర్టు రద్దు చేయమని చెప్తున్నాను అనుకుంటున్నాను. ఆల్రెడీ వరంగల్ జిల్లా వాళ్ళు 2 months బ్యాకే వాళ్ళ సంబంధించి తివాచీలు వాటి మీద వాళ్ళని మినహాయించుకున్నారు. అందులోంచి వీటిని ఇంక్లూడ్ చేస్తే అయిపోయింది మనకు ఆ ప్రమాదం. నేనేమంటున్నంటే సరే ప్రభుత్వం, గత ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే గ్రాడ్యువల్ గా తప్పుకుంటుంది చేనేత రంగాన్ని వదిలించుకోవాలని. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విధిలించుకుంది మనల్ని. ఎందుకంటే వాళ్ళు ఒక్క పథకం లేదు, మన చేనేత సంబంధించిన ఒక్క పథకం కూడా కేంద్ర ప్రభుత్వంలో లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే జియో ట్యాగ్ అనే విధానాన్ని తీసుకొచ్చిందో, తీసుకురావడం వల్ల ఏం చేస్తున్నారు, మీరు ఎంతమంది మొగ్గాలు వేస్తున్నాం అన్నారు. సరే అన్ని కులాల వారు ఉన్నారు కానీ తప్పుగా భావించొద్దు. నేను ఒక విషయం అడుగుతాను సూటిగా, అంటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఎవరికి కించపరచట్లేదు. ఈరోజు రైతులు ఉన్నారు, రైతులకు రైతు బంధు చేస్తున్నాం. ఏ రైతు నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత, నూతన యాంత్రీకరణ విధానాలు వచ్చిన తర్వాత ట్రాక్టర్లు వచ్చాయి, వరి కోసే మిషన్లు వచ్చాయి, వరి నాటేసే యంత్రాలు వచ్చాయి. రైతు దాన్ని కౌలుకి ఇచ్చుకొని యంత్రాలను తీసుకొచ్చి పనిచేస్తున్నారు. మరి మా వృత్తిని నేను ఎవరికి కౌలుకి ఇవ్వలేము. మేము చేస్తేనే ఆ బట్ట బయటకు వస్తుంది. ఇది ఒక ప్రాచీన కళ, ప్రభుత్వాలకు గుర్తెరగాలి. ఒక్కసారి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాను, మీరు వెళ్ళండి, ఒకసారి కరీంనగర్ జిల్లా వెళ్ళండి, సిద్దిపేట వెళ్ళండి, సుల్తానాబాద్ వెళ్ళండి, దుబ్బాకి వెళ్ళండి, సిద్దిపేట వెళ్ళండి. ఆ సహకార సంఘాల్లో పనిచేసే వాళ్ళు 75 సంవత్సరాల పైబడి ఉంటాయి. ఆయన బట్టలు ఇప్పితే బొక్కలు తప్పితే మాంసం ముద్ద ఊపడదు. అట్లాంటి వాళ్ళు లీవరీని ఉత్పత్తి చేస్తున్నారు, ఉత్పత్తులు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, లీవరీని తీసుకొని అంటుంది. అంటే ప్రభుత్వం ఎక్కడ తీసుకోబోతుంది? లీవరీ వద్దంటే సహకార సంఘానికి మనకు కనెక్షన్ కట్ చేస్తున్న ప్రభుత్వం కట్ చేస్తుంటుంది కదా. అంటే రేపు రాబోయే కాలంలో సహకార సంఘాలని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అవి ఎవరో ప్రభుత్వాలు పుట్టించిన సంఘాలు కాదు. మన తాతలు, మన తండ్రులు రక్తంతో రూపాయి మొగ్గాలు వేసి డబ్బులు వేసుకొని సంఘాలు నిలబెట్టుకొని ఆస్తులు కొనుగోలు చేసుకొని ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నంటే వాటిపైన జరిగే ప్రమాదాన్ని మనం గుర్తెరగండి. ఎందుకంటే పొద్దున మ్యూజియంలను చూసే వస్తువులుగా మొగ్గ ఒప్పుకుంటే ఇప్పుడున్న నాయకత్వం కంపల్సరీగా మేము అఖిలపక్షం తయారు చేస్తున్నాం. ఇప్పుడు కలిసి వచ్చేవాడిని కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ జిల్లాలో సంబంధించిన వాళ్ళందరూ పేరు ఫస్ట్ నర్సయ్య గారు కూడా పేర్లు ఇచ్చారు. సరే సీతారాం సార్తో కూడా మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ అందరం కలిసి చేద్దాం, దానికి అందరం కలిసి వస్తామని మీకు అందరూ తెలియజేస్తూ జై చేనేత. ధన్యవాదాలన్నా. ఈ సందర్భంగా గొప్ప సాధించే ఘోరంత కోల్పోయే కొండంత వెలుగంత చీకటి వెంటాడుతున్నట్టు మరయంత్రమై మనిషి మనుగడను సాధించ చేసింది తాలక ఇంకేదో సాధించ కాలానికే వేగమందించ నిందించ నిద్రలేక కంటి నిద్ర రాక బ్రతుకు వెళ్ళదీస్తుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప. ధన్యవాదాలన్న. ఆభార్ భాస్కరన్న. ఇప్పుడు బొమ్మ రఘురామ్ నేత గారు మాట్లాడవలసిందే కోరుతున్నాం. మరి ఈరోజు శుభదినం. మరి చిరంజీవి సార్ గారు మరి ఈ చేనేత వర్గాలకు నాయకత్వం వహిస్తుంటూ మాకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు భాస్కర్ అన్న ఇప్పుడే చెప్పిండు, మనం ఒక హక్కు చేనేతలని నిర్లక్ష్యం చేస్తుంది గవర్నమెంట్ అనేది, దాని మీద మన పోరాటం ఎట్లా చేయాలి. ఇప్పుడు శేఖర్ అన్న ఆవేదన మనకన్నా ఎక్కువ కత్తిస్తే బాగుండు, ఇప్పుడు పోయి వాడిని కొట్టే పరిస్థితిలో ఉన్నది. మరి ఈరోజు బాలరాజ్ అన్న కూడా మరి నేత గీత ఒకటైతే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సాధించగలుగుతామనే మనకుంది. అది ఈరోజు మనకు బాలరాజ్ అన్న కూడా తోడయ్యాడు. మరి ఇదంతా తోడు మన బీసీ ద్వారా మనం చేనేత హక్కులను సాధించుకోగలుగుతాం. ఇన్ని రోజులు 75 ఏళ్ళు ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చేది ఒక ఎత్తు. కాబట్టి బీసీ రాజ్యం రాబోతుంది. ఎవరికి మనం సలాం కొట్టే హక్కు లేదు, అవసరం లేదు. నిలదీసి గల్లా పట్టుకొని మన హక్కులను మనం సాధించుకోవాలంటే మనం ముందుగా సమన్వయం కావాలి. ఆ సమన్వయ లోపం మనలో ఉంది. ఇవాళ 2 సభలు మన దగ్గరనే పెట్టుకున్నాం. ఇవాళ భవన్లో పెట్టినాం, ఇవాళ ఇక్కడ పెట్టాం.
ఇక్కడ సంఖ్యాలోపం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక వేదిక వేస్తా ఉన్నావు, మరి సీతారామన్న, శాంతి స్వరూప్ అన్న గారు, మరి రమేష్ అన్న గారు, వీళ్ళు ఒక పోరాట యోగులు, మళ్ళీ ఇది ఒక పోరాటం. కానీ మనమేమన్నామంటే ఒక జేఏసీ కమిటీ చేద్దాం, నీ దుకాణం నీదొద్దు, నా దుకాణం నాదొద్దు, అందరం కలిపి ఒక వేదిక ఏర్పడి మరి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు చేద్దాం. అప్పుడే మనం సాధించుకోగలుగుతాం. దయచేసి మీరందరి మేధావులు కూర్చొని సారు గారి అధ్యక్షన మనం అందరం, ఎందుకంటే చిరంజీవి సార్కు ఎక్కడి స్వార్థం లేదు, ఆయన అధికారం కావాలంటే లేడు, ఆయనకు అధ్యక్ష పోస్టు కావాలి, సమన్యాయం కావాలి, మన వాళ్ళకి న్యాయం కావాలి అనే లక్ష్యం ఉన్న వ్యక్తి కాబట్టి సారు గారి ఆధ్వర్యాన ఒక కమిటీ వేసుకోవాలని నేను విన్నవించుకుంటూ, మరి గవర్నమెంట్ ఎట్లా దిగిరాదో మన హక్కులకు మన ఎంత అండి 600-700 కోట్ల బడ్జెట్ మొత్తం కలిపితే వాని ఒక్క స్కీమ్ కాదు, 2 గుళ్ళకి ఇచ్చిన పైసలు కాదు, ఈడ లక్షలాది మంది వస్తుతాం కదా. అది ఆలోచన చేసే పద్ధతి మనం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. కుమ్మరోజం రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నా తమ్ముడు చిక్కా దేవదాస్ గారికి, మరి ముఖ్యమైన విషయం మీ అందరూ కూడా మర్చిపోయారు, మా పాత పట్టణ వాసి, మా మహేశ్వరం వాసి టైగర్ నరేంద్ర గారిది ఇలా వర్ధంతి కాబట్టి మనం అందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. అలాగే మా అన్న మాజీ ఎమ్మెల్సీ సీతారామన్న గారికి, బాలరాజు గౌరవ గారికి, మరియు నా తమ్ముడు కర్ణాటి వెంకటేష్ గారికి, నా చిక్క, నా కత్తి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే అన్నగారు ఒక్క పిలుపుతోని, ఒక్క ఫోన్తోని కనీసం 200 మంది వచ్చింది. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం అంటే 20-30 మంది కంటే ఎక్కువ ఉండరు, మనకు తెలుసు. ఇలా ఇంతమంది వచ్చిందంటే మన అన్నగారి మీద మనందరికీ పూర్తిగా నమ్మకం ఉంది, భరోసా ఉన్నది. ఇంకో మాట చెప్పిండు నాకు ఎవరు, మా బొమ్మ నేతా గీత అన్నాడు. అరే నాయన, నేతా గీత దోనో మిలే తో నల్లగొండ अपना है, దేవరకొండ अपना है, पूरा తెలంగాణ अपना है. అంతేనా కాదా? అయితే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1952లో ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ, ఒక గంగుల భూమయ్య, ఒక పెండెం వాసుదేవరావు, వీళ్ళు ముగ్గురు ఆ యొక్క అసెంబ్లీని గడగడలాడించి కొడుకులారా మేమే పద్మశాలీలం, మేమే నేత కార్మికులం అని, అలాగే నల్ల నరసింహులు గారు కూడా, మరి వీళ్ళందరినీ మర్చిపోతున్నామ్మా. ఎక్కడ పోయిందండి? టైగర్ నరేంద్ర ఎక్కడ పోయాడు, పురి వీరన్ ఎక్కడ పోయాడు, దేవరకొండ విఠలరావు ఎక్కడ పోయాడు? అలాంటి వ్యక్తులు మళ్ళీ పుట్టాలి, మన పద్మశాలలో పుట్టాలి, మన గీతలు పుట్టాలి, నేతలు పుట్టాలని నేను నేర్పుతా ఉన్నాను. మరి అందరూ మాట్లాడుతున్నారు ఓ అంత, అట్లా కాదు. అసలు లోపం పెట్టడం, ఈ పుండుకు మందు పెట్టాలి. ఈ పుండుకు మందు పెట్టాలంటే 360 రోగాలకు ఉన్న ఇంజక్షన్ మా అన్నతాను. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక్క పెన్సిలిన్ ఇంజక్షన్ అండి ఇంత పొడుగు ఉంటుండేది. ఆ ఒక్క ఇంజక్షన్, నేను చెప్పేది 1975 సంగతి. ఆ ఒక్క ఇంజక్షన్ ఇస్తే వాడు ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ బతికాడు, అంతేనా కదా? ఆ ఇంజక్షన్ మా అన్నతానుంది. అన్నగారి యొక్క గొడుగులో మనం అందరం అడుగుదాం. మన అందరి యూనిట్ ఒక్కటి ఉండాలి. ఓకే, మనం అందరం కూర్చుంటున్నాం. కొంతమంది నా నేత కార్మికులు, నా చేనేత కార్మికులు, నా పద్మశాలి సోదరుమణులు తిననీక తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, వాళ్ళ బిడ్డలు పెళ్లిళ్ళు చేసి అప్పులయ్యి రోజుకొక్కడు ఒరి తాళ్లకు వేలాడుతున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నా? ఇప్పటి నుంచి అన్న ఒక జేఏసీ, ఎక్కడ ఎవరు చచ్చిపోయినా మనం పోదాం, 10 రూపాయలు వేసుకుందాం, అందరికీ మనం ముందుండి నడిపిద్దామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా తమ్మునికి చిక్కకు, మరియు మా అన్న చిరంజీవి అన్నకు, మా సీతారాములు అన్నకు, మా బాలజీ గారికి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్తమాన్ని తెలియదు. నేను ఒకటి చెప్తున్నా అన్న, ఇప్పుడు మొన్నటిది ఒక మాట, నిన్నలో ఒక మాట, నేడు ఒక మాట, రేపటి నుంచి ఒక మాట. రేపటి నుంచి నువ్వు ప్రణాళిక తయారు చేయి. నాది ఇప్పుడు 70 సంవత్సరాలు, నాకేం లేదు, నేను ప్రాణం ఏది కూడా తయారు.
నా గీతకు, నా నేతకు, నా చేనేతకు, బీసీల కోసం బతుకుతున్నాను నేను చెప్తున్నాను. జై నేత, జై నేత, పద్మశాలిల ఐక్యత, బీసీల ఐక్యత, నేత గీత దోనం మిల్ల. కన్నడ మనోరమ టెండర్ గండం ప్రభుత్వ నిరంకుశ నిర్ణయంపై ఉద్యమ కార్యాచరణకు ఇచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు నాగరిక సమాజంలో అనాగరికల నుంచి నాగరికతగా రూపొందుతున్నప్పుడు మానవుడు ధరించడానికి వస్త్రం కావాలి, మానాన్ని రక్షించుకోవడానికి ఒక బట్టనేసి ఈ ప్రపంచానికి నాగరికత నేర్పిన గొప్ప చేనేత కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా నేను నా కులం యొక్క అస్తిత్వాన్ని, నా కుల సంస్కృతిని ముందుకు తీసుకుపోయే విధంగా పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటాను. ఒకవైపు నా కుల అస్తిత్వం కొరకు పోరాటం చేస్తూనే మరోవైపు ఒక బీసీగా పెద్దలు చిరంజీవి గారు, చిరుపల్లి సీతారామరావు గారు, బాలవన్న గారు మాట్లాడింది కాబట్టి వాళ్ళ ఆ విధంగా ఒక బీసీల కోసం కూడా ఇవాళ మనం ఎవరంటే బీసీలం అని చెప్పుకుంటాం. బీసీలలో ఏ కులం అంటే మళ్ళీ మనం మన కులం గురించి చెప్పుకోవాలి. ఇవాళ చేనేత వర్గాలు కూడా తమిళనాడులో చేనేత వర్గం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది అన్నాదురై రూపంలో. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కొండ లక్ష్మణ్ బాపూజీ, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో మన మంగళగిరి నుంచి ఇంకో పెద్ద మనిషి పేరు గుర్తు రావట్లేదు, ప్రగడ కోటయ్య గారు. వీళ్ళు చూపిన బాటలో మళ్ళీ మనం ఈరోజు ప్రయాణం చేయవలసిన అవసరం. ఎందుకంటే సంస్కృతి ఎప్పుడు కూడా మన వృత్తితోటి ముడిపడి ఉంది. ఇవాళ వృత్తిని నిర్వీర్యం చేసే కుట్రల్ని ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీని వెనుక పెద్ద కుట్రలు దాగున్నాయి. వృత్తి నుంచి వీళ్ళని దూరం చేయడం, ఈ చేనేత సంఘాలని నిర్వీర్యం చేయడం, ఈ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత చేనేత సహకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యం చేసి ఎంతో పెద్ద కుట్ర చేసినాడు. ఎందుకంటే ఎన్నికలు వేస్తే ఆడ వృత్తితో పాటు వీళ్ళు ఐక్యమవుతారు. ఐక్యమవడంతో పాటు నాయకత్వం వస్తుంటుంది. ఆ నాయకత్వంతో పాటు వీళ్ళ వర్గాల నుంచి కొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ ఎన్నికల్ని లేకుండా చేయడం అనేది ఒక పెద్ద కుట్ర. ఇది అగ్రవర్ణాల కుట్ర. వీటిని అన్నింటిని కూడా మనం గమనిస్తూ ముందుకు పోవాలి. ఇవాళ కులం అస్తిత్వాన్ని మనం ముందుకు తీసుకుపోయే క్రమంలో మన కుల సంస్కృతిని, మన కుల దైవాలని మీరు ఏవేవో పోస్టులు పెడుతుంటారు చాలా మంది. నాకు ఇప్పటికీ మేము అనిపిస్తుంటది, ఎవరిదో పోస్టులు పెడుతుంటారు, ఏ దైవాలయో పోస్టులు పెడుతుంటారు, కానీ మన కులదైవం పోస్టులు పెట్టారు. మన కులదైవం గుళ్ళు నిర్మించడానికి చందాలు ఇవ్వరు. మన కులదైవాల్ని గుళ్ళు నిర్మించుకోవాలి, మన కులదైవాలనే మనం ప్రమోట్ చేసుకోవాలి. వేరే దేవుళ్ళు ఉంటారు కానీ వాళ్ళకంటే మన దైవాన్ని ప్రమోట్ చేసుకుంటా పోతే మన సంస్కృతికి, మన దైవానికి ముడిపడి ఉంది. కాబట్టి మనం ఐక్యం కావడానికి ఒక వేదిక ఏర్పడుతుంది. అగ్గిపెట్టెలో పట్టిన చీరను వేసిన నైపుణ్యం మనది. కానీ ఆ అగ్గిపెట్టెని ఇంకో రకంగా కూడా ఉపయోగించవచ్చు. అల్లో అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలు తీసి చీర పెట్టినాం, కానీ ఆ అగ్గిపుల్లలు తీసి ముట్టిస్తే బగ్గుమంటది అనేది కూడా ఇవాళ చేనేత వర్గాలు చూపించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇవాళ మనకు పెద్ద దిక్కుగా ఇవాళ బీసీ ఉద్యమానికి దిక్సూచిగా చిరంజీవి సార్ గారు ఎంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ
ఈరోజు బడ్జెట్ లో ఏ విధంగా అన్యాయం జరిగిందని బీసీ వివిధ కులాల కార్పొరేషన్లతో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ చేనేతకు కూడా ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని లెక్కలు తీసి ఈరోజు ముందుకొచ్చి ఈ టెండర్ విషయం మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కార్యాచరణ ప్రకటించే దిశగా ముందుకు పోవడం ఒక శుభ సూచకం. ఇలాంటి ఉద్యమాలు మిగతా వృత్తి కులాలు కూడా చేస్తూ మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అన్ని కులాలకు కూడా మద్దతుగా ముందు వాళ్ళ యొక్క వృత్తుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మా యొక్క బీసీ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క జ్ఞానాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై చేనేత. సమావేశానికి ఏర్పాటు చేసిన చేనేత ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం సభా అధ్యక్షులు చిక్క దేవదాసన్న గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, తెలంగాణ బహుజన సిద్ధాంతకర్త, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పెద్దలు చిరంజీవి సార్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న పెద్దలు బాలగోని బాలరాజు వీరన్న గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ పెద్దలు సీతారామరాజు గారు, అలాగే మాజీ ఆప్ డైరెక్టర్, మాజీ జెడ్పీటీసీ అన్న పెద్దలు కర్ణాటక వెంకటేశం అన్న, అలాగే పెద్దలు కర్ణాటక మనోరన్న, అలాగే మా ఎర్రమాద వెంకన్న నేత గారు, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త. ఈ కార్యక్రమానికి వచ్చిన నేత గీత కార్మికులందరికీ, అలాగే బీసీ బహుజన ముద్దుబిడ్డలందరికీ పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగ మా మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టు మనకు గుళ్ళు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ధర్మసత్రాలు ఉన్నాయి, భోజన సత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చేనేత గండం కాకుండా మన చేనేతకు రాజకీయ గండం కూడా బలంగా వచ్చింది. కాబట్టి ఈ పెద్దలు చిరంజీవి సార్ గారు, మీరు పద్మశాలి సంఘమే కావచ్చు, తెలంగాణ సంఘమే కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, లేకపోతే కొండా లక్ష్మణ్ బాబూజీ ఫెడరేషనే కావచ్చు, చేనేత ఐక్యవేదిక ఫౌండర్ అందరూ కావచ్చు, కానీ అన్ని ఒక వేదిక మీకు తీసుకొచ్చి మీరు ఒక బీసీ పొలిటికల్ జేఎస్ లాగా ఏర్పరిచి అన్ని రంగాలలో ఉన్న ఈ చేనేత గండానికి గీతా గండానికి ఒక రూపుదిద్దుకు వచ్చి రేపు రాబోయే 2008 ఎలక్షన్లో మరి మనకు 119 నుంచి 170 సీట్లు రాబోతున్నాయి. కాబట్టి మన చేనేత బిడ్డలు, మన నేత బిడ్డలు, గీతా బిడ్డలు, బహుజన బిడ్డలకు సీట్లు వచ్చేటట్టు ఇప్పటి నుంచే కార్యాచరణ చేసుకుంటూ కొంచెం టైం ఇవ్వాలని చిరంజీవి సార్ గారికి కోఆపరేషన్ చేయాలని మన కర్ణాటక వెంకటేశ్వర గారు కావచ్చు, సీతారాం గారు కావచ్చు, బాలరాజన్న కావచ్చు, కర్ణాటక మనోరన్న గారు అందరూ ఏకమై కింది స్థాయి నుంచి పై స్థాయికి ఉన్న మేధావి వర్గం అంతా, మన జాతీయ వర్గం అంతా కావచ్చు, నేత వర్గం, గీతా వర్గం అంతా ఒక తాటిపైకి వచ్చి ఒక ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసుకొని అన్ని రంగాలు రాజకీయ గండానికి పెద్ద ముప్పు ఉంది. కాబట్టి ఆ ముప్పులో నుంచి బయటపడి రేపు మనం అందరం చట్టసభల్లో ఉంటే ఈ చేనేత గండాలు, ఈ గీతా గండాలు లేకుండా అన్ని మనమే అమలు చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్న ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దేవదాసన్ గారికి పేరు పేరున పెద్దలందరికీ నమస్కారం తెలుసు. జిల్లా నరేందర్కి ధన్యవాదాలు. ఇప్పుడు టెండర్ గండం ఈ వేదికకు అధ్యక్షత వహిస్తున్న చిక్క దేవదాస్ అన్న, ముఖ్య అతిథిగా పెద్దలిద్దరు చెరుకుపల్లి సీతారాములన్న నాకు చాలా రోజుల నుంచి పరిచయము, మరియు ఇంకో ముఖ్య అతిథి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా బహుజన పెద్దలందరికీ కూడా ఈరోజు ఈ విధంగా సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా, అందరూ నాకంటే పెద్దోళ్ళే కాబట్టి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము మా గీత వృత్తికి కూడా చాలా అన్యాయం చేసి ప్రభుత్వాలు 3 పన్నులేసి మమ్మల్ని కూడా ఈ టెండర్ గండం ఎట్లుందో అట్లా అకుల్ సబ్రవాల్ అనే ఆఫీసర్ తెచ్చి నానా విధాల ఇబ్బంది పెడుతుండే. ఇప్పుడు చేనేత వృత్తికి కూడా ఈ విధంగా టెండర్ గండము వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. చిరంజీవి సారు మనకు అన్ని లెక్కలు చెప్తాడు. ఇంతకు మొదలైతే మనకు ప్రభుత్వాలలో ఎవరు బీసీలలో, బహుజనులలో మనం ఈ విధంగా చైతన్యం చేసిన దిశగా ఎవరు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మనకు ఒక అదృష్టము చిరంజీవి సార్ రూపంలో వచ్చింది కాబట్టి ఈరోజు
మనకెంత అన్యాయం జరుగుతుంది. మన బట్టల మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు సెల్ ట్యాక్స్ వస్తుంది. మా గీత వృత్తి నశించి లిక్కర్ మీద 1,25,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో రెవెన్యూ 45,000-46,000 కోట్లు వస్తుందని మాది లెక్క తేలింది. మీ లెక్క తేలలేదు. అది తేల్చేది ఎవరు? చిరంజీవి సార్ గారు. ఆయన లెక్క తేల్చినాక మనం అందరం కూడా బహుజనుల అన్నదమ్ములం. ఒకప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, మా దేశం చిన్నమల్లయ్య మరియు ధర్మభిక్షం గారు, వీళ్ళంతా ఏ పార్టీలలో ఉన్నా కూడా కలిసిమెలిసి పోరాటం చేశారు. బహుజన వీరులు, బహుజన యోధులు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం పనిచేస్తున్నాము. ఇప్పుడు మన చెర్కుపల్లి సీతారాములన్న ఎక్కడ చూసినా కమ్యూనిస్ట్ మీటింగ్లల్లో కలిసి అందరినీ కలుపుకొని ఆయన జీవితాంతం పోరాటం చేస్తూనే ఉండు. ఇప్పుడు మళ్ళా ముఖ్యంగా ముఖ్య అతిథి చిరంజీవి సార్ వచ్చిండు. ఎందుకంటే ఆయన ఇస్సా, ఇజ్జత్, హుకుమత్ అన్ని మనకు ఏ విధంగా దిశనిర్దేశం చేసుకుంటా లెక్కలతో సహా ఎక్కడ మీటింగ్ జరిగినా విశ్లేషణ ఇస్తాడు. దాంతోనే మనం అందరం కూడా చైతన్యం అవుతున్నాం. కానీ బీసీ కులాలందరం కూడా ఈ విధంగా ఒక కులం మీటింగ్ పెడితే మన ఐకమత్యం ఏందో ప్రభుత్వాలకు తెలియదు, అగ్రవర్ణాలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు 80 సంవత్సరాల నిరంతరము మనం దోచుకుంటూనే ఉన్నారు. వాళ్ళు అధికారంలో కంటిన్యూ అయితేనే ఉన్నారు కాబట్టి మనం చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మన లెక్కల మాస్టర్ వచ్చిండు, మన జాతులలో చైతన్యం వచ్చింది, మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటాము. మా ఐలెంకన ఉన్నాడు, 20-30 సంవత్సరాల నుంచి కొట్లాడుతుండు. మా బైరు శేఖరుండు, మీరు ఇంతమంది అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళుండు. ఈ విధంగా మీటింగ్లకు అందరూ మా సోదరిమణులు కూడా వస్తున్నారంటే మన బీసీలలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత చైతన్యం వచ్చిందో ఈ వేదికనే నిదర్శనం. ఎందుకంటే ఏ కులం మీటింగ్ పెట్టుకున్నా ఒక కులానికి ఇప్పుడు ఇక్కడ 5-6% మా సోదరులు ఉన్నారు. మేమందరం మీతో కలిస్తే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బహుజన వర్గాలందరం కలిస్తే రాజ్యాధికారం సంపాదిస్తే సెల్ ట్యాక్స్ రూపకంగా వచ్చింది. మన జాతులకు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులాల వారీగా బడ్జెట్ పంచుకుంటారో అట్లా మన రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి వచ్చిందనుకో. కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయన్ గారు ఉన్నారు. ఆయన మా కళ్ళు గీత వృత్తిని సుప్రీంకోర్టులో 16 మంది జడ్జిల ద్వారా, ఆ రిటైర్మెంట్ అయిన జడ్జిల ద్వారా నివేదిక తయారు చేసి ఇగో ఈ కులానికి ఈ విధంగా అఫీషియల్ గా ఇట్లా ఇవ్వచ్చు అని పాలసీ చేసిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఇక్కడ ముఖ్యమంత్రి పోయి విజయన్ గురించి మాట్లాడతాడు. పిచ్చోడు. ఆయన ఎటువంటి మేధావి, ఈయన ఎటువంటి మేధావి. ఈయన జాక్పాడ్ ముఖ్యమంత్రి, కానీ ఆయన రియల్ గా 90 ఏళ్ల వయసున్నా కూడా కరోనాలో కూడా గ్రామాన తిరిగి రాష్ట్రమంతా తిరిగి సేవ చేసిన అటువంటి కమ్యూనిస్టు యోధుల్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడు. అట్లా మనందరం కూడా ఐకమత్యము, సామాజిక న్యాయము, మనం అందరం అన్ని కులాలం కలిస్తే రాజ్యాధికారం వస్తే మన కులాల వారిగా మనకు బడ్జెట్ వస్తే ఈ విధంగా మాకు 500 కోట్లు అయ్యా ఈ వృత్తి నిర్బంధం నుంచి ఎత్తాయి అనే అడుక్కునే పరిస్థితి అవసరం లేదు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీల దాంట్లో తిరుగుతున్నాని నాకున్న షాపులు బంద్ అంటారు. అరే బంద్ పెట్టుకోరా నాయన, నేనే బంద్ పెట్టేస్తా అని చెప్పిన. అటువంటి సాహసంతో మనందరం కూడా కలిసిమెలిసి మొదలు ఐకమత్యంగా ఉండి మనకు దొరకక ఇటువంటి అఫీషియల్స్ ఈ సీతారాములన్న, మా ఎర్రమ్మ వెంకన్న, ఇంతమంది అందరం కూడా మా వెంకన్న నిరంతరం ఐకమత్యం చేయాలి. ఓపికతో నుండి ప్రతి మీటింగ్కి వచ్చి మన బీసీ బడుగు బలైన వర్గాలను రాజ్యాధికారం ఎట్లా సంపాదించాలని ఉపదేశం ఇస్తాడు మా సోదరుడు. అట్లా రాష్ట్రమంతా తిరిగి మన జాతులను ఐకమత్యం చేయాలి. ఈ రోజు మా చిరంజీవి సార్ ఒక పిలిపించిందంటే మేము 3 వచ్చినాం. అట్లా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గీత కార్మికులను మేము మీ అందరి అండగా ఉంటాము. మన హక్కుల పోరాటం గురించి నిరంతరము పాటుపడతాము. ఎందుకంటే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. మీ అందరినీ కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా చిక్కడపల్లిలో మేము బహుజనులందరినీ, బహుజన నాయకులను అందరినీ పిలుస్తాం.
ఒక డౌన్లోడ్లకే పరిమితం ఎప్పుడు చేయలేదు. ఈ రోజు మా సార్ ఆ విధానం పాటించిండు. చేనేత సోదరుల మీటింగ్ అయినా కూడా మీరు కంపల్సరీ రావాలన్నారు. అంటే మేము వెంబడే వచ్చినాం, ఐకమత్యం దాటినాం. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా మేము చిరంజీవి సారు చేనేత పెద్దలందరి సమక్షంలో మేము చెప్తున్నాము, మీ ఎంబడి పనిచేస్తాము, రాజ్యాధికారము సంపాదించే దిశగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మా చేనేత సోదరులందరికీ మా పెద్దలు సీతారాములన్న ఎప్పటి నుంచో మాకు పరిచయం కాబట్టి వీళ్ళిద్దరు పెద్ద మనుషులను ఆదర్శంగా తీసుకొని బీసీ పొలిటికల్ ఫ్రంట్ మీ ఎంబడి నిరంతరం ఉండి పనిచేస్తాము. ఏ పోరాటానికి పిలిపించినా కూడా మీ ఎంబడి ఉండి మేము పోరాటం చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. పెద్దలందరికీ పద్మశాలీలు అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది. పద్మశాలీలు అంటే చేనేత వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎవరు ఏమన్నా అన్నా కూడా వారిని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళు మనసులో పెట్టుకొని ఓటుతోనే ఏ రాజకీయ నాయకుగా బుద్ధి చెప్తారనే అభిప్రాయం. కానీ ఇక్కడ చూస్తే ఈ లోపం కనపడుతుంది నాకు. మీరు కూడా ఇక్కడ దానికి వచ్చి చేస్తారంటే అసలు మనం ఇప్పుడు అందరం కూడా ఓటు చైతన్యం చేస్తున్న క్రమంలో మీరు దారి మళ్ళడం అన్నది బాధిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఓటుతో పాటు ప్రతి ఒక్కరం కూడా మనం ఐక్యం కావాలి. అన్ని కులాలుగా చిరంజీవి సారు ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటే నేను చిరంజీవి సార్ దగ్గర ఉన్నది. ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే స్టేజీల మీదకి వచ్చి మాట్లాడడం గురించి తప్ప బీసీల గురించి కానీ సమస్యల గురించి కానీ నిజంగా దాని మీద పనిచేయడం లేదు. చిరంజీవి సార్ దగ్గర ఎనీ టైం ఉంటాం కాబట్టి సారు ఎప్పుడు నైట్ కానీ డే కానీ మొత్తం డాటా గురించి మొత్తం ఎనాలిసిస్ గురించి ఎంతో కష్టపడుతుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ మీకు కనపడకపోవచ్చు కానీ అన్ని సమాజం బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ పేద సమాజం కూడా చిరంజీవి సారు నాయకత్వాన్ని అక్సెప్ట్ చేస్తున్నాయి. కానీ ఈ చేనేత వర్గాలు కూడా పూర్తి స్థాయిలో సారికి మద్దతు ఉండాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. లింగేశ్వరరావు దేవదాస్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు చిరంజీవులు గారు, అదేవిధంగా పెద్దలు చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలరాజు గౌడ్ గారు, ఇతర మిత్రులు చాలామంది హాజరయ్యారు. చాలా విషయాలు కూడా మాట్లాడింది. 2:30 నుంచి 5:30 అయింది. 3 గంటలు అనేక రకాల విషయాలు అందరి దృష్టికి రావటం అనేది జరిగింది. చాలా సంతోషం. నేను మళ్ళీ అందులోకి పోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఇక్కడ మెయిన్ అంశము చేనేతకు టెండర్ గండం అనేది ఒక గండం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఉన్నప్పుడు ఇష్యూస్ అన్నీ వచ్చినాయి కాబట్టి అన్ని సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని మాట్లాడిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఎవరు మాట్లాడినా పోరాటం చేయాల్సింది. అందుకనే ఆ టెండర్ గండాన్ని మరి ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని రద్దు చేపిస్తని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆదరైనటువంటి మిత్రుడు అనిల్ వాగ్దానం చేసి పోయిండు. అమలు చేస్తే సంతోషం, అమలు చేయకపోతే మన ఉద్యమాల్ని మన పోరాటాలని నడపాల్సిందే. ఆయన మాట్లాడేటప్పుడు కూడా చెప్పిండు, నా పని నేను చేస్తాను, ఈ పని మీరు ఇంకా జర గట్టిగా చేయండి. ఇప్పుడు అధికారం మీద ఉన్న వాళ్ళందరూ ఇటు చెప్పిన వాళ్ళే. మనం గట్టిగా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కానీ దురదృష్టం మన సమస్యలేమీ తగిన విధంగా పరిష్కారం కావట్లేదు. అందుకని ఆ టెండర్ గండాన్ని తొందరలోనే పరిష్కారం చేస్తామని చెప్పారు కాబట్టి ఆ ప్రయత్నం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేసుకుంటూ ఉపయోగం జరుగుతుంది. ఆ సందర్భంలో మిగతా ఇష్యూస్ అన్నీ మనం ఎజెండాగా పెట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ గతంలో మేము అనేక రకాల ఉద్యమాలు చేసినప్పుడు కూడా అన్ని సంఘాలని కలుపుకుపోయి అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉన్నాయి. అయితే మా చేనేత కార్మిక సంఘాలు దానికి వివిధ రాజకీయ పార్టీల యొక్క మద్దతుని చాలా సందర్భాల్లో కూడగట్టి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాము. మా సంఘాలు అలసిపోలేదు, కానీ నేనైతే అలసిపోయినా. ఎందుకంటే నాకు 72 నెలలు అయితే 72 వెళ్తాయి.
50 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. మాకు చేతనైన కాడికి పోరాటాలు నిర్వహించినాం. మా ఓపిక లేదు కానీ మా సంఘాల ఓపిక ఉంది, ఇబ్బంది ఏం లేదు. అందుకని మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా మాకు చేనేత కార్మిక సంఘం సుదీర్ఘంగా పనిచేస్తుంది. అదేవిధంగా లక్ష్మీనరసింహ గారి నాయకత్వంలో ఇంకొక చేనేత కార్మిక సంఘం, మీరు అన్నట్టు కొన్ని సంఘాలు ఉన్నాయి. ఎవరి వేదిక ద్వారా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు అన్ని కలిసి పనిచేసినా ఎవరి సంఘాలు వాళ్ళు సందర్భోచితంగా ఉద్యమాలు నడపాల్సిందే. ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణం చేయాల్సిందే. సమిష్టిగా అందరం కలిసి ఉద్యమాలకి మళ్ళీ సిద్ధం కావాల్సిందే. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఉపయోగపడుతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అదేవిధంగా సహకార సంఘాల ఎన్నికలు, సహకార సంఘాల సమస్యలు ఎన్ని ఉన్నాయి. చాలామంది మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు ప్రస్తావన తెచ్చారు. ప్రభుత్వ విధానాల్లో మార్పులు రాకుండా ఈ పై మెరుగులతో పని సాధ్యమేది కాదు. ప్రభుత్వ విధానాలే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. జాతీయోద్యమ కాలంలో సహకార రంగం ఉంది, కానీ ఆ సహకార రంగాన్ని ఇప్పుడు కొంతమంది కథం పట్టిస్తున్నారు. సహకార రంగాన్ని అంతా ప్రైవేట్ రంగాల కింద మార్చేస్తున్నారు. 100 సంవత్సరాలు ముఖ్యంగా స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఇప్పటిదాకా పోరాటాలు చేసి నిలబెట్టుకునేటువంటి సహకార రంగం నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకని ప్రభుత్వాల యొక్క విధానాలు మారిపోయాయి. వాళ్ళ విధానాల మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విధానాలు మారిస్తే తప్ప మన సమస్య పరిష్కారం. సహకార రంగం దివాలా తీస్తున్న కారణం ఏంటంటే మన వాళ్ళందరూ చెప్పిండ్రు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సహకార రంగం నిర్వీర్యం అయిపోతున్నది. ప్రైవేట్ రంగం అభివృద్ధి అవుతుంది, సహకార రంగం దివాలా తీస్తుంది. మేము చాలాసార్లు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటంటే మీ సహకార సంఘాలన్నీ దొంగవే అంట, మీ దాంట్లో తప్పులు ఉన్నాయంట. మేము తుమ్మల నాయకురాలు ఎన్నోసార్లు చెప్తుంది, మాకు ఇవాళ స్నేహితుడిగా సుదీర్ఘమైన సంబంధాలు స్నేహము. ఆయనతో మాట్లాడుతూ నాకు ఏం తెలియదన్నా, మీరు ఆ శైలజారామయ్య గారు ఎప్పుడు మాట్లాడుకోమంటారు. అరే నాకు తెలియదంటున్నాయా, నువ్వు మంత్రివి, నువ్వు సంఘాలు తిరగాలి, ఒకేళ్ళ కాడిపోవాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. నాకు ఏం తెలియదు ఆమెతో మాట్లాడాలంటే. ఆ దగ్గర పోతే ఆమె ఉంటుంది, నా పరిధిలో ఏమన్నట్టు నేను చేస్తా. కానీ ప్రభుత్వ విధానం ప్రకారంగా మేము నడుస్తుంది తప్ప వాళ్ళు మంజూరు చేస్తే మేము ఇస్తుంది, మాదేం పోయింది, ఇది ఎక్కడ అన్యాయం, మమ్మల్ని తిడితే వస్తుంది అని ఆమంటుంది. అందుకే ఇప్పటిదాకా శైలజారామయ్య గురించి మనం మాట్లాడు డైరెక్టర్ ఉంటుంది కాబట్టి మనకు కోపం వస్తుంది. ఇక మంత్రి తెలుసుకుంటే, ముఖ్యమంత్రి తెలుసుకుంటే సమస్య పరిష్కారం. అధికారులు కొంత చొరవ చేయడం లోపాలు ఉండొచ్చు, వేరే విషయం. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను చెప్తున్నాం, సహకార రంగమే ఉందా లోపాలు? అనేక రంగాల్లో లోపాలు ఉన్నాయి, సమాజంలోనే లోపాలు ఉన్నాయి. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు దగ్గర పెడతారా? దానికి మందు పెట్టాలి, మంచి చేయాలి, దాన్ని అభివృద్ధి చేయాలి, నిలబెట్టాలి, అందరి పని కల్పించాలి, సహకార రంగాన్ని కాపాడాలి. వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నప్పటికీ అది అమలు జరిగే పరిస్థితి అవపడట్లేదు. ఏదైనా మన పోరాటాల వల్ల కొన్ని అప్పుడప్పుడు పరిష్కారం అవుతున్నాయి. మనం ఊకున్నప్పుడు వెళ్ళిపోతుంది, బ్రేక్ అవుతున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఉద్యమాలు తప్పట్లేదు, ఈ గవర్నమెంట్ అయినా ఉద్యమాలు చేయాల్సిందే, తప్పదు. ఈ ముఖ్యమంత్రి పరిపాలనకు సంబంధించిన విషయాలు కూడా కొంతమంది మాట్లాడారు. నేను ఇలాగ అనిల్ పోయేటప్పుడు చెప్పిన, నేను ముఖ్యమంత్రి అంటున్నారు కానీ మరి నేను చాలాసార్లు కలిసిన. ఎందుకంటే ముఖ్యమంత్రి నాతో పాటు 2 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశంలో ఉండే, నేను సిపిఎం ఫ్లోర్ లీడర్ని. ఆయన తెలుగుదేశం నుంచి లోకల్ బాడీలో 2 సంవత్సరాలు నాతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన వారం రోజులకి మా పార్టీ తరఫున ఒక డెలిగేషన్ పోయి ఒక ఓకే ఇచ్చి 19 అంశాలతో కూడా మెమరాండా ఇచ్చింది. ఇచ్చి ఈ 19 అంశాలు ఎన్నికల ముందు మీరు చేసిన వాగ్దానాలు, అందులో మనం చేనేతయి, కలిగీతయి, రజకులై, మత్స్యకారులై, వృత్తిదారులకు సంబంధించిన అన్ని మెన్షన్ చేసిన దాంట్లో
ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్, మేము పోయేది పేదల కోసమే. ఇవన్నీ ఈ 19 కూడా నువ్వు ఎన్నికల ముందు మాట్లాడినాయే, ఇవి చేయమనంటే అన్నా నిన్నటి దాకా ఆ కుర్చీలో ఉన్నానే, ఇప్పుడు ఈ కుర్చీలకు వచ్చినాక నాకు కూడా భూస్వామ్య లక్షణాలు వస్తాయి కదా అన్నాడు. అంటే మీకు భూస్వామ్య లక్షణాలు వస్తాయని నాకు తెలుసు, కానీ ఎన్నికల ముందు నువ్వు చెప్పినాయి అమలు చేస్తే నీకు మంచి పేరు వస్తుంది, చేయమని. అంటే ఇవన్నీ ఏం చేస్తాం, కానీ ఏమైనా కేసులు మీ వాళ్ళ మీద ఉంటే చెప్పని నాకు తీసేస్తా అన్నాడు. ఏమో కేసుల కోసం అని నేను భయపడి ఇంకా 2 కేసులు పెట్టి మాకు ఇంటి స్థలం ఇల్లు కేసులు తీసేయడం కోసం రాలేదు. మేము అవసరం కూడా 4 పెట్టించుకుంటాం, కానీ మా సమస్యల పరిష్కారం చేసి చెప్పాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వం యొక్క వర్గ స్వభావం ఎట్లుంటుంది ఒకటి. రెండవది, సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు, పౌరుల సమస్యలు సీరియస్గా ఉన్నప్పుడు, కరెంట్ సమస్య, అనేక రకాల అక్కడ ఆసాముల సమస్య, యజమానుల సమస్య, కార్మికుల సమస్య, చాలా గందరగోళం. అక్కడ ప్రభుత్వం కేటీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని మొత్తం ప్రాక్టీస్ పెట్టేశారు ఏడాది. నేను పోయి రేవంత్ రెడ్డి గారితో, ఏంటయ్యా మీకేమైనా కోపం ఉంటే పొలిటికల్ చూసుకోవాలి, కానీ పాపం వాళ్ళు ఇప్పటికే 15 మంది 16 మంది చనిపోయింది, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమనంటే, అన్న మా మంత్రులు మా అధికారులు మీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే మీరు ధర్నాలు చేస్తున్నారు కదా అని అన్నాడు. మాట్లాడుతున్నవా నిజం, కానీ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. పరిష్కారం కాకపోవడం వల్ల మేము ధర్నాలు చేయాల్సి వస్తుంది. పరిష్కారం మీద మేము ధర్నాలు చేస్తామయ్యా అని అంటే, అన్న ఈ ధర్నాలకు నేను భయపడన్నా అని అన్నాడు. అప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అక్కడనే శ్రీధర్ బాబు ఉన్నాడు, కొండా సురేఖ ఉంది, పొన్నం శ్రీనివాస, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఒక 7-8 మంది మంత్రులు ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు ఆది శ్రీనివాసులు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు. నేనన్నాను, మరి కేసీఆర్కి నీకు తేడా అయిందే, ఆయన అదేనే నువ్వు అదే అంటివి, నువ్వు వచ్చి వారం కాదా నువ్వు ఈ మాట మాట్లాడుతుంది, మరీ అన్యాయం కదా, ఇట్లా మాట్లాడితే ఎట్లా, చాలా తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పారు. నేను మాట్లాడుతూ శ్రీధర్బాబు గారు నా దగ్గర తీసుకుపోయి, అన్నా ఏదన్నా ఉంటే మాట్లాడే ఆ రామయ్య గారితో, ఎందుకంటే శ్రీధర్ బాబు గారు భార్యనే ఆమె శైలజ రామయ్య. అంటే ఆమె దగ్గర పోతే ఇట్లానే, ఈమె దగ్గర పోతే ఇట్లానే. మా పని ఎట్లుందంటే, తుమ్మల నాగేశ్వరరావు చాలా స్నేహితుడు, అందరూ స్నేహితులే. తిట్టపోతే అక్క బిడ్డ, కొట్టపోతే పొట్టతో ఉన్నట్టుంది మా బతుకు. మేము ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి, ఏంటి అని అనాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వాల వైఖరి ఎన్నికలకు ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఎట్లా తయారైతుందో అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నేను ఇదే నానిలతో ఇదే అన్నా, అంటే నాకు తెలుసు అన్న విషయాలు, నాకు కూడా తెలుసు, కానీ అందరితో మాట్లాడినాక ఒక టైం ఇస్తే మీరు రారానంటే, సరే మా సంఘాల ప్రతినిధులు ఉంటారు, ఎట్లా వస్తారు, నాకు వీలైతే నేను కూడా వస్తా, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే సహకార రంగమైన ప్రభుత్వ విధానం, ప్రభుత్వం మనకి ఏం చేయాలన్నా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఎన్నికల ముందు వాగ్దానాలు పక్కకు కొత్త కొత్త ఏమీ వస్తున్నాయి. ఎవరి ప్రయోజనం ఏంటి ఏం సంగతి మీరందరూ మాట్లాడి కానీ చాలా విషయాలు చెప్పారు. నేను మళ్ళీ దాన్ని తిరుగుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఏదున్నా మనం మన ఒత్తిడిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారానే ఇది సాధ్యమైంది. ఆ రకమైన ఒత్తిడి తీసుకురావటం మంచిదని నేను అభిప్రాయపడుతున్నా. పెద్దలు చిరంజీవులు గారు ఇప్పుడు ఎట్లయితే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఎట్లయితే ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేయగలుగుతున్నారో, దీన్ని కూడా అట్లాంటి వేదిక ఒకటి ఏర్పాటు చేయండి, చాలా సంతోషం. మా వైపు నుంచి మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాకు ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీలు లేరు, ఓట్లు రావు, సీట్లు రావని చెప్తుంటారు. అంతగా ఓట్లు వచ్చే సీట్లు వచ్చే కాలం కాదు ఇది. చాలా మొత్తం పవర్ అంతా వాళ్ళ చేతులకు వచ్చే విధానాలు వచ్చినాయి. ఒక ఎమ్మెల్యే కావాలి, 100 కోట్లు కావాలంటే ఎవరు నిలబడతారు, ఎవరు చేస్తాడు, మరి ఆ డబ్బులు ఎవరు సంపాదించారంటే మరి అట్లాంటివి సంపాదిస్తారు, అట్లా
అందుకనే అదొక భాగం. మన వాళ్ళు కూడా ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో తన శక్తిని నిరూపించుకుంటే మంచిది. కానీ ఎవరు అధికారం మీకు వస్తే అని అడ్డం చేస్తారు, ఎవరు అధికారం మీకు వస్తే అని అడ్డం చేస్తారు. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు జెండా పట్టుకొని నిలబడి గట్టిగా నాది పార్టీ నాది, ఎవరి అభిప్రాయం వాళ్ళు, ఎవరి సిద్ధాంతం వాళ్ళు, ఎవరి గౌరవం ఎవరు ఉంటాడే అధికారం లాగా 40 అధికారం లాగా ఇక్కడ మేము మంత్రులు వల్ల చూస్తే నేను అసెంబ్లీకి పోతే అంతా నేనున్నప్పుడే మంత్రులు కాంగ్రెస్, తెలుగుదేశం వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే, టీఆర్ఎస్ వాళ్ళే. అదే మంత్రులు అదే పుచ్చట నేను పోతే అందరూ వాళ్ళే నాతో పనిచేసిన అంతే. మరి ఇట్లా అయిన తర్వాత ఇల్లు ఎన్నడికి వెళ్ళవాలి, ఎన్నడధికారం మీకు చాలా ఇబ్బందికరమైన. చివరిలో నేను చెప్పదలుచుకున్న పెద్దలు చిరంజీవులు గారికి మీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున ఇస్సా ఇజ్జత్ హిక్మత్ హుక్మత్ అనేది ఒక పుస్తకం, ఒక సిద్ధాంతాన్ని మన ముందు, చాలా మంచి పని. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసం కావాల్సిన కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం బీసీ కుల నేను చెప్తున్న వృత్తుల సమస్యలు తీసుకుంటే అది ఈ కులాల మీద ప్రభావం పడుతుంది. సమస్యలు కోకొల్లలు ఉంటాయి. చేనేత కార్మికులు, తల్లిచేత కార్మికులు, రజకులు, క్షౌర కార్మికులు, ఇతర గంగపుత్రులు, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళందరూ సమస్యలు పట్టుకుంటే, సమస్యల మీద పనిచేస్తే మీరన్నరే ఇప్పుడు పోగుబంధం పోగుబంధం పేగుబంధం అని. అందుకనే ఈ కులాలకి ఈ వృత్తులు ఆ పేగుబంధం కలిగినటువంటి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ బ్రతుకుల్లో మార్పు రాకుండా, వాళ్ళ వైపుని సమాజంలో పనిచేయకుండా, వాళ్ళని ఐక్యం చేయకుండా మిగతా ఓట్లు సీట్లు వ్యవహారం ఇదంతా తీసేయేది కాదు. ఒక కులం వేస్తే గెలిచేది కూడా కాదు. అందుకనే ఒక విస్తృతమైనటువంటి కార్యాచరణ దీనికి అవసరం ఉంది. ఆ విధంగా వృత్తులకు సంబంధించినటువంటి సమస్యలు పునారిల్లిపోతున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే సనాతన ధర్మం ఆచరించండి అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఎవరి కూడా కూడా ఆ పని చేస్తూ పడతామని పల్కటి ఉపాయం, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. మనం ఏం చెప్తామేం, అరే నీ కులం నువ్వే పని చేయరని నేనేం చెప్పట్లేదు. చదవాల్సిందే, డాక్టర్లు కావాల్సిందే, ఐఏఎస్లు కావాల్సిందే, ఐపీఎస్లు కావాల్సిందే, రకరకాల రంగాల్లో మన వాళ్ళ వృత్తి కావాలి. అదే సందర్భంలో ఇంకా బతుకుదేరు కోసం దాన్ని పట్టుకొని ఎలాడుతున్నటువంటి వాళ్ళ బ్రతుకుల మార్పుల కోసం కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి ఒక విస్తృతమైన వేదికని, విస్తృతమైన కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. సంతోషం. అయిపోయింది కుర్చీలు కాడే అంటే చేయి కలిపేవాడు, తిక్కరేగిందంటే బొక్క దించేవాడు, చిక్కులెయ్యని వాడు చిత్తాన పసివాడు, ఎవరు ఎవరయ్య ఎవరు వాడు, ఈ చిరంజీవులు కాక ఇంకెవరు ఎవరు. ఇప్పుడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ శ్రీ చిరంజీవి గారు తమ అమూల్య సందేశాన్ని ఇస్తారని కోరుకుంటూ సమావేశ అధ్యక్షులు సోదరుడు చిక్కా దేవదాస్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు గారు, ఇంతకుముందే ఈ కార్యక్రమంలో మరొక విశిష్ట అతిథిగా పాల్గొని వెళ్ళినటువంటి మన ఈరవత్రి అనిల్ గారు, అదేవిధంగా నేను మీకు అండగా ఉన్నానని చెప్పేసి మన మీటింగ్కి వచ్చి మనకెంతో ధైర్య సాహసాలు ఆత్మస్థైర్యాన్ని నూరిపోసిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా అడగగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఇరమాల వెంకన్న గారు, మరి ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి మా కర్ణాటి మనోహర్ గారు, ఎందుకంటే వారు ఎక్కడో మహేశ్వరం ఉన్నారు, పోవాలని ఆయనకుంది మనసులో కానీ పోలేకపోయి ఇక్కడ కూర్చున్నాడు మనోహర్. అదేవిధంగా మన ఐలి వెంకన్న గారు, కర్ణాటి రాజేశం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చోళ రాజేశ్వర్ గారు, మన ఇంకా ఇతర చాలా మంది పెద్దలు ఉన్నారు, మా శ్రీకాంత్ గారు, మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఇప్పటికే చాలా మంది అనేక విషయాలు చెప్పిండ్రు, మళ్ళీ ఆ విషయాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలే. ఇలా చేనేత రంగం ఈ దుస్థితికి కారణం ఎవరంటే కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్ట ఈ రంగానికి దుస్థితికి కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేసినాడు.
ఈరోజు ప్రభుత్వాలు సహకార రంగాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశం లేదు. కేవలం కమిషన్లకు ఆశపడి ప్రైవేట్ సెక్టర్ను ప్రోత్సహించేటువంటి పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ సెక్టర్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని ముందు పబ్లిక్ సెక్టర్ కానీ కోఆపరేటివ్ సెక్టర్ కానీ అసలు ఎందుకు కూడా పనికిరావు. మీరు పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో పోయి చూస్తే అసలు ఒక్కొక్క అగ్రిమెంట్ చూస్తే ప్రైవేట్ కంపెనీతో పరిశ్రమలు పెడుతున్నాయి. అసలు ఎన్ని వందల వేల కోట్లు వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి దానం చేస్తున్నారో మనకే అర్థం కాదు. ఇవాళ సింపుల్గా అక్కడ విజయవాడ పక్కన వాళ్ళకు లుల్లు మాల్ అని చెప్పి ఒక మాల్ ఇచ్చింది, ఓల్డ్ ఆర్టిస్ట్ దాంట్లో 6 ఎకరాలు 7 ఎకరాలు. వీళ్ళు 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చి దానిపైన అనేకమైన సబ్సిడీలు కల్పించి వాడు ఏం చేస్తాడండి, కల్పించినవాడు వాడు జేబు నుంచి రూపాయి పెట్టేవాడు. అదే దాన్ని భూమిని బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి వాటిని నేను ఏదో పెద్దగా ప్రాజెక్ట్ కట్టినని చెప్తున్నాను. వాళ్ళకి అన్ని జిఎస్టీలు మాపు, ఎగ్జంప్షన్, రకరకాల ఎగ్జంప్షన్స్. ఇట్లా ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం. మన రాష్ట్రంలో కూడా అట్లా అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ పరిశ్రమల పేరు మీద ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ పేదవాళ్ళు వృత్తిని నమ్ముకున్నటువంటి కళాకారులకు ₹1 ఇవ్వడానికి కూడా కోఆపరేటివ్ సెక్టర్కు వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే అందులో కమిషన్లు రావు. సో మరి ఇవాళ జరుగుతున్నటువంటి పద్ధతి ఇది. దీన్ని మనం ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము మొదటి నుంచి కూడా అనేకమైన లెక్కలు తీసుకొచ్చేసి ప్రజలకు ముందు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఇంతకుముందే చెప్పిన 7,38,000 కోట్లు గత 2 సంవత్సరాల 4 నెలల్లో ఖర్చు పెట్టింది. కానీ చేనేతలకు వచ్చేస్తే ఒక 400 కోట్లు కూడా ఆయన ఖర్చు పెట్టింది. ఎందుకంటే వాళ్లకు డబ్బులు లేక కాదు, వీళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలి? వీళ్ళు ఖర్చు పెడితే వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే రేపు మా దుకాణాలల్లో, మా ఫ్యాక్టరీలలో పనిచేస్తుడేవు, ఇవాళ మా వ్యవసాయంలో పనిచేస్తుడేవు. కాబట్టి వీళ్ళని అణచివేయాలి, వీళ్ళకి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం ఉండకూడదు అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి పాలకులు ఉన్నారు. కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాల జీవితాలు ఈ విధంగా చిత్రమైపోయింది. అందుకొరకే మనం ఇవాళ బడుగు బలహీన వర్గాలు తమ హక్కుల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏంటంటే ఒక పుణ్యభూమి. అనేకమైన ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. 1946లో ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో దాదాపు 4,000 మంది అమరులేదు. తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమం కొరకు మరొక 2,000 మంది బలైంది. భూమి కొరకు సాగినటువంటి నక్సలైట్ ఉద్యమాలలో ఒక 10,000 మంది బలైంది. ఎంత అండి మొత్తం ఈ బలిదానం గడ్డనేనా? ఎన్ని ఉద్యమాలు జరిగినా మళ్ళా అధికారం అనేది మళ్ళీ ఆధిపత్య కులాల చేతికి పోయింది. వాళ్ళేమో ఎన్ని చేసినా ఎంత చెప్పినా వాళ్ళ అధికారం వదులుకోదలుచుకోలే, వాళ్ళ సంపద వదులుకోదలుచుకోలే, మన మీద ఆధిపత్యం వదులుకోదలుచుకోలే. అందుకొరకే ఇవాళ బలహీన వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నాయి. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్లో మనకు జరుగుతున్న అన్యాయాలు పక్కన పెడదాం. మొట్టమొదట ఈ చేనేత రంగానికి సంబంధించి ఏదైతే వీళ్ళు టెస్కోను ఉరిదీయాలని చెప్పేసి టెండర్ పద్ధతి తీసుకొచ్చిందో ఈ పద్ధతిని సంపూర్ణంగా వ్యతిరేకించాలి. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయిని రాబట్టడానికి మనం పోరాటం చేయాలి, ఐకమత్యంగా మనం ముందుకు పోవాలి. అయితే ఇక్కడ మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చెప్పింది ఏంటంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పిండ్రు. ఇక నేను ఇప్పుడు డైరెక్ట్ కార్యాచరణకు వచ్చేస్తాను. సో తప్పకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మనం వేసుకుందాం. అందుకు మనము కలిసి పనిచేద్దాం, అందరం కలిసి ఏం చేద్దాం అనేది ఒకటి. రెండవది, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మనం రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో మనం చేనేత కార్మికులు మరియు ఇతర మన బీసీ కులాలు మనతో కలిసి వచ్చే వర్గాలతో కలిపి ఒక మీటింగ్లు పెడతాం. నెక్స్ట్ మీటింగ్ మనం వరంగల్ అనుకుందాం. వరంగల్ కానీ కరీంనగర్ కానీ, ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఈ టెండర్ విధానం చాలా ఎఫెక్టివ్ కనిపిస్తుంది. కాబట్టి ఆ 2 జిల్లాలలో మొదలు మనం స్టార్ట్ చేద్దాం. సో నేను దానికి మన చిక్క దేవదాస్ గారు కానీ, అదేవిధంగా మన వరం శాంతి కుమార్ గారు ఉన్నారు, వారు మొదలే పోరాట యోధులు, తర్వాత మన సీతారాం సార్ ఉన్నారు. మన అందరం కలిసి కూర్చొని ఖచ్చితంగా ఈ ఒక జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు మనం జిల్లా లెవెల్లో మనం మీటింగ్లు ఏర్పాటు చేద్దాం. ప్రజలను కూడా పెద్ద ఎత్తున తరలించాలి. ఏదో మనం ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దాకా ఒక 100-200 మంది కూర్చుంటే లాభం లేదు. కనీసం పాలకుల
గుండెల్లో గుబులు పుట్టాలంటే ఓ 5,000 మంది 10,000 మందితో ఒక మీటింగ్ పెడితే తప్ప వాళ్ళు దిగిరారు. ఇవాళ ఆ సొమ్ము వారిది కాదు, చెమటోడ్చి మనం కడుతున్నటువంటి ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి చేకూరుతున్నటువంటి ఆదాయం. మేము కష్టపడి మీకు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తే ఆదాయం మాకు ఖర్చు పెట్టడానికి నీకు వచ్చిన బాధ ఏంటి? నీవేమో పోయిన దగ్గరల్లా అక్కడ 100 కోట్లు ఇస్తా, ఇక్కడ 1000 కోట్లు ఇస్తా, వాదేదో అందాల పోటీలకు 300 కోట్లు. గద్దర్ది మనం మీరు వేడుకలు జరపద్దని అనట్లేదు. గద్దర్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఒక్క దాని ఖర్చుకు హైటెక్ సిటీలో 15 కోట్లు ఖర్చు పెట్టింది. ఇవాడబ్బ సొమ్మండి. అంతకుముందు రవీంద్ర భారతిలో జరపలేరా? ఏమొచ్చిందంటే అక్కడ ఒక పాట పాడే సింగర్కు ఒక యాంకర్కు ₹1 కోటి ఇస్తారు. ఇక్కడ చేనేత కార్మికులకి ఇలా వచ్చేస్తే వీళ్ళకు బడ్జెట్కి ఇవ్వడానికి వీళ్ళకి మనసు రాదు. ఎవడబ్బ సొమ్ము ఎవడు ఖర్చు పెడుతుండు, ఎట్లా ఖర్చు పెడుతుండు? సో ఇవన్నీ మనం ప్రశ్నించకపోతే వాళ్ళు ఇష్టారాజ్యం అనుకుంటున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లాస్ట్ ఇయర్ నువ్వు ఖర్చు పెట్టినావు, మాకేమి ఇచ్చిందంటే ఏమన్నంటే బడ్జెట్లో డబ్బులు లేవు, మేము ఇవ్వలేకపోతున్నాం, మీరే ఉండండి, రండి, మీరు చేయండి, ఎట్లా చేస్తారో అని పరిపాలించండి అని చెప్తూ ఉంటారు. అయ్యా బాబు, నువ్వే గత 2 ఏళ్లలో ఇరిగేషన్కి ఎన్ని డబ్బులు ఇచ్చినావా? ఎందుకు ఇచ్చినావు? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లకు తక్కువ ఇవ్వాలి. 1,00,000 కోట్లకు తక్కువ ఇవ్వాలి. ఎప్పుడో 2013లో అంటే తెలంగాణ ఏర్పడకన్నా మొదలు ఆ ప్రాణహిత ప్రాజెక్ట్ ఉండే. ఆ ప్రాజెక్టులో పనిచేసినటువంటి 7,000 కోట్లు 8,000 కోట్ల బకాయిలు ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఈయన రాగానే టకటకటక క్లియర్ చేసేసిందా? మరి మాకెందుకు ఇయ్యరావా? సేమ్ అట్లా 7,000-8,000 కోట్లు నువ్వు ఊరికనే ఇచ్చేసినావు. మేము అదే చెప్తున్నాం మొదటి నుంచి. తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను గత 20 సంవత్సరాలుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద సామాన్యుల కడుపు కొట్టి వీళ్ళు దోసుకుంటారు. బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు ఇవన్నిటిని పండబెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అనుకున్నారు. ఎవడ కోసమే ఇరిగేషన్కు మేము వాటర్ ఏం వద్దనంటే, కానీ మీరు చేస్తున్న పని ఏంటి? ఇదే సీఎం రైతులకు రుణమాఫీ చేస్తాను నేను మాట్లాడినాను చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి 25,000 కోట్లు అప్పు తెచ్చి ఇచ్చినాం. అందులో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారా? బ్యాంకు కూడా ఎవడిచ్చిండు 2 లక్షల రూపాయలు రుణమాఫీ వీళ్ళకు రుణాలు ఫీజు కొడితే అందులో 25% కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు వెళ్ళారు. 75% మంది ఓసీలు ఉన్నారు. నీ వర్గాల కొరకు నువ్వు 25,000 కోట్లు అప్పు తెచ్చి మరి రుణమాఫీ చేస్తావు, మాకేమో బడ్జెట్లో పెట్టిన అంశం మీరు ఇవ్వరు. సో ఇవన్నీ మనం ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతుంది ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ 25,000 కోట్లలో మనం పక్కన ఒక 0 తీస్తే 250 crores, 2 సున్నాలు తీసినా 250 crores. మనం ఏమన్నా ఇండ్లు అడిగినాం మా వాళ్ళకు? అందులో చేనేత కార్మికులకు పక్కన పోతే తమిళనాడులో సెపరేట్ బడ్జెట్ ఉంటుంది చేనేత కార్మికుల గృహాల కొరకు, ఇన్సూరెన్స్ కొరకు, తర్వాత యార్న్ మీద సబ్సిడీ కొరకు, మార్కెటింగ్ సబ్సిడీ, ఎన్ని రకాలైనటువంటి సబ్సిడీ స్కీమ్స్ పక్క రాష్ట్రాల్లో అమలవుతుంటే ఈ రాష్ట్రంకి ఏమొచ్చిందండి? పోనీ మాట్లాడితే మరి తెలంగాణ అతిపెద్ద ధనికవంతమైన దేశం. ఎక్కడ ధనికవంతం దేశం? నువ్వు చేస్తున్న అప్పులన్నీ నువ్వు వచ్చినాక కూడా 3,30,000 కోట్లు అప్పు చేసినావు. గత 28 నెలల్లో 3,30,000 కోట్లు అప్పు చేసిండు. తక్కువ చేసిండా? ఇన్ని కోట్ల అప్పులు చేస్తారు, ఇష్టమైనట్టు ఖర్చు పెడతారు. ఈ బీసీలకు, చేనేత వర్గాలకు, మిగతా కులాలకు వచ్చేసే వరకు మాత్రం మేము రూపాయి రండి మా దగ్గర ఫ్రీగా బానిసలుగా పనిచేయండి, తక్కువ జీతాలకు మాకు పనిచేయండి. ఇదే కదా మీకు యాటిట్యూడ్. సో దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ అందరూ కూడా ఐక్యం కావాలి. ఇవాళ మన ఐక్య కార్యాచరణ కమిటీ ఒకటి జాయింట్ యాక్షన్ కమిటీ అన్నారు, ఆ కమిటీ చేద్దాం. అదేవిధంగా తొందరలో, సాధ్యమైనంత తొందరలో మనం వరంగల్ సభ, కరీంనగర్ సభ ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ప్రభుత్వం ఈరోజు మన అనిల్గా చెప్పినట్ట రేపు చర్చలకు రమ్మని పిలిస్తే స్టేషన్లకి నుంచి ఒక కమిటీ చేద్దాం, ఆ కమిటీ వాళ్ళు వెళ్తారు. సో మేము వెళ్తాం, లేకుంటే లేదు. ఇప్పుడు కమిటీ మాత్రం వెళ్ళండి. ఒకవేళ అది సాల్వ్ అయినా మనం యాక్షన్ ప్లాన్ ఉండాల్సిందే. ఎందుకంటే మనకు చేనేత రంగానికి మిగతా ఇష్యూల గురించి కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది, ఇక్కడనే కాదు. ఒకవేళ సాల్వ్ కాకపోయినా మరింత కోపంతో మనం ముందుకు పోవాలి.
ఎట్టకేలకిందంటే చేనేత రంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కనీసం ఒక 10 సభలు మనం 10 సెంటర్లలో పెట్టకపోతే చేనేత రంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రజలకు తెలియదు. అది చేనేత రంగం కావచ్చు, లేదా పవర్లూమ్ రంగం కూడా కావచ్చు. పక్క రాష్ట్రంలో పవర్లూమ్కు 500 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, 200 యూనిట్స్ హ్యాండ్లూమ్కి ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంకి ఏం పుట్టిందండి? ఇంచుమించు సేమ్ బడ్జెట్ ఉంది వాళ్ళకు మనకు. మరి వీడు ఇవ్వడానికి మనసు ఒప్పదు. అక్కడ చేనేత కార్మికులకు నెలకు 3,000 ప్రతి కార్మికుడికి ఇస్తున్నారు. ఇక్కడ చేనేత మిత్రం మేము పెడతామని చెప్పి బడ్జెట్లో మీరు మీ మేనిఫెస్టోలో పెట్టి ఆ మిత్ర గురించి మర్చిపోయింది. ఎప్పుడు అవన్నీ అడిగినావా మనం? మేము ఎట్లయితే కామారెడ్డిలో మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో అందులో 21 హామీలు ఇచ్చిండ్రు, అందులో చేనేత హామీ కూడా ఒకటి మొత్తం మర్చిపోయింది. అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఎజెండా ఇవాళ చేనేత వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద 18 కులాలు అన్నారు మన రాజేశ్వర్ గారు. 18 కులాలను కూడా కలుపుకోవాల్సిందే. మేము కోరేది ఏంటంటే అందరూ రావాలి. ఇవాళ ఏమైపోతుందంటే ఈ వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ అంటే ఓన్లీ మన దాంట్లోనే ఒక 10 సంఘాలు ఉండి నేనెందుకు పోవాలి, వానికి ఎందుకు పేరు, వీనికి ఎందుకు పేరు అనుకుంటున్నారు. అది తప్పు. మన జాతి నశించిపోయినప్పుడు మనకు గౌరవం ఉండదు. ఇవాళ పోరాటం ఏంటంటే మన అస్తిత్వ పోరాటం. అందరం కలిసి మనం అస్తిత్వం కొరకు పోరాటం చేస్తున్నాం. ఈ జాతే పోయినప్పుడు, ఈ వృత్తి నాశించినప్పుడు ఇక మనం ఉండేందుకు లేకేందుకు, ఎవరి కొరకు మనం ఉన్నట్టు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అందుకని అంబేద్కర్ గారు చెప్పిండ్రు, రాజ్యాధికారం లేకపోతే ఆ జాతులు నశిస్తాయని. ఇవాళ వర్చువల్గా కరెక్ట్గా మనకు ప్రూవ్ అవుతుంది. మన ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు, కాబట్టి వృత్తి నశించిపోతుంది. సో అందరం కూడా ఇవాళ కొంత స్వార్థం దర్శించుకొని, నేనైతే ఎప్పుడైతే నేను ఉద్యమానికి నాయకత్వం వహించాలి, నేనే నాయకుడిని ఉండాలని నేను అనుకుంటాను. ఎవరు వచ్చినా సరే కలుపుకుందాం. మీటింగ్ పెట్టినాం. ఈ మీటింగు సార్ మా ఊరు పెడుతున్నాడు ఇట్లా దేవదాస్ గారు, వారికి అప్పచెప్తామంటే చెప్పాను. నేనే పెట్టాలి, నేనే ఉండాలని నాకేం లేదు. మనకు కావాల్సింది అక్కడ ఉద్యమం నడవాలి. ఆ ఉద్యమం ప్రజలకు చేరాలి, ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుందో తెలియాలి. ఆ విషయంలో మనం స్పష్టంగా ముందుకు పోవాలి. సో మరి మళ్ళీ ఒక 2-3 డేస్లోనే ఒకవేళ రేపు కింద సీఎం అపాయింట్మెంట్ దొరికితే సంతోషం, లేకపోతే ఎల్లుండి దొరికిన సంతోషం. ఎవరు పోవాలనో మనం ఒక కమిటీ పెట్టేసి డిసైడ్ చేసుకొని పంపిద్దాం. అట్లనే నెక్స్ట్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వరంగల్, కరీంనగర్ ఎక్కడో ఒక మొదటి సమావేశం ఏర్పాటు చేద్దాం. ఒక 5,000 మందికి తక్కువ కాకుండా ఆ సమావేశం ఉండాలి. సో నేను మన వనం శాంతి కుమార్ గారు ఉన్నారు, వారు గతంలో 5,000 మందితో హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ను దిగ్బంధం చేసిన వాళ్ళు. సో మరి మీ యొక్క అనుభవాన్ని దీనికి రంగరించి మరి ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి. మీరు నాయకత్వం వహించినా నాకేం బాధలేదు. బట్ అది గ్రామ అంటే మనం జిల్లాలకు పోవాలి, గ్రామాలకు పోవాలి, ఐక్యత అనేది మనం చాటి చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మనం మళ్ళా ఉద్యమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.